అందరికీ నమస్కారం. అయితే మంచి పనులు వాయిదా వేయకూడదు, మంచి పనులు వెంటనే చేయాలి అనేటువంటి సామెత మనకు తెలుసు. అంటే రేపటి పని ఈరోజు చేయాలి, ఈరోజు పని ఇప్పుడే చేయాలని. అయితే దీనికి సంబంధించినటువంటి మహాభారతంలో ఒక కథ చూద్దాం. అయితే ధర్మరాజు పరిపాలన చేస్తుండు. మహాభారత యుద్ధం అయిపోయింది, ధర్మరాజు పరిపాలన చేస్తున్నాడు. ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ గంట కట్టించాడు, అక్కడ సభా మంటపము పైన ముందట. అయితే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు, ఒక సహాయాన్ని అర్థించాడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే, రేపు రా నాయన అని చెప్పాడు. ఆ బ్రాహ్మణోత్తముడు వెళ్ళిపోతుండు. అయితే అక్కడ గేటు దగ్గర భీముడు కాపలా కాస్తూ ఉన్నాడు. అక్కడ దగ్గర తిరిగి అయితే బ్రాహ్మణోత్తముడు చూసి, ఏం బ్రాహ్మణోత్తమా ఎటొచ్చావంటే, నేను ఇట్లా ఈ విధంగా వచ్చాననేసరికి భీముడు ఆశ్చర్యపోయాడు. అరే మా అన్నయ్య ఏంటి ఇది ఈ విధంగా మంచి పని గురించి వాయిదా వేశాడు అని ఏం చేశాడంటే, సరే మంచిది అని చెప్పేసి ఆ గంటను కొట్టడం ప్రారంభించాడు. చాలా వేగంగా గంటను కొట్టడం ప్రారంభించాడు. వెంటనే ధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా పరిగెత్తుకొచ్చింది. ఏం జరిగిందో భీముడు ఇంకా గంట కొడుతూనే ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు, ఏం భీమా నేను వచ్చాను కదా, ఏమైంది, ఎందుకు అంత తొందరపడుతున్నావు, ఎందుకు గంట మోగిస్తున్నావు అంటే, అందరు చాలామంది వచ్చారు. అప్పుడు భీముడు గొంతెత్తి చెప్తున్నానట్టు, మా అన్నయ్య ఈరోజు మరి విజయం సాధించాడు. అంతేకాదు, ఏ విజయం అంటే మృత్యువు పైన విజయం సాధించాడు, మృత్యువునే జయించాడు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వెంటనే, భీమా ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఈరోజు ఇంట్లోనే ఉన్నాను, బయట యుద్ధానికి పోలేదు, ఏ యుద్ధం జయించలేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు అప్పుడు వెంటనే భీముడు అన్నాడు, నువ్వు ఇప్పుడు బ్రాహ్మణోత్తడికి ఒక సహాయం చేస్తావని వచ్చాడు కదా, ఆ బ్రాహ్మణోత్తముని రేపటిదాకా వాయిదా వేశావు, ఒక మంచి పనిని రేపు రమ్మని చెప్పావు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు బ్రాహ్మణుడు ఇద్దరు కూడా రేపు ఉదయం వరకు బతికి ఉంటారన్నట్టే కదా, కాబట్టి మృత్యువును జయించినారన్నట్టే కదా అని అందరి ముందుటు భీముడు ఈ విషయం చెప్తాడు. వెంటేసరికి ఆ ధర్మరాజు ముఖం పాలిపోతుంది, తల వంచుకుంటాడు, తన తప్పును తెలుసుకుంటాడు. అయ్యో కరెక్టే, ఇది నిజమే, భీముడు చెప్పినటువంటి మాట నిజమే, కాబట్టి నేను వెంటనే ఆ బ్రాహ్మణోత్తన్ని మళ్ళీ తిరిగి లోపలికి తీసుకెళ్ళి ఆయనకు కావాల్సినటువంటి సహాయాన్ని ఇచ్చి పంపడం జరుగుతుంది. ఆ విధంగా అంటే దీని అర్థం ఏంటంటే, మనము మంచి పనిని వాయిదా వేయకూడదు, రేపటి పని ఈరోజు పని ఇప్పుడే చేయాలి అనేటువంటి సందేశము ఈ యొక్క కథలో దాగి ఉంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్.